వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎర్రగొండపాలెం పోలీసులు నోటీసులు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న నేపథ్యంలో కూడా 5 కేసుల్లో పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఒంగోలు వైసీపీ కార్యాలయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలిసి నోటీసులు అందజేశారు. గతంలో 88 కేసులు ప్రజల పక్షాన నిలబడి జగనన్న నాయకత్వంలో పోరాటం చేసినందుకు గతంలో ఇదే ప్రభుత్వం కేసులు పెట్టింది. ఈరోజు 5 కేసులు, ఒకటి కాదు, 2 కాదు, 5 కేసులు నాపై పెట్టి ఈరోజు నోటీసులు ఇచ్చారు. రైట్, మా పార్టీ పుట్టిందే పోరాటంతో, మా పార్టీ పుట్టిందే ఉద్యమాలతో. ఖచ్చితంగా 5 కేసులు పెట్టినా 50 కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం, పోరాటం చేస్తూనే ఉంటాం. వైసీపీ కార్యాలయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నేడు వైసీపీ యువత పోరు ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ప్రకాశం జిల్లా పార్లమెంటు వైసీపీ పార్లమెంటు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఈయన గతంలో పార్లమెంటు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలవటం జరిగింది. ఆ సమయంలో ఎన్నికల సమయంలో పెద్దారవీడులో 1 కేసు, అలాగే ఎర్రగొండపాలెంలో 2 కేసులు, దోర్నాల్లో 1 కేసు, అలాగే ఆర్ఓని పట్ల దురుసుగా ప్రవర్తించాడనే దాని మీద 1 కేసు, మొత్తం 5 కేసులకు సంబంధించి ఈ రోజు ఎర్రగొండపాలెం పోలీసులు అంటే అక్కడ పోలీసు వారు వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు జిల్లా కార్యాలయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉండగా ఆయనకి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ నోటీసు తీసుకున్నది కాక ఆయన అక్కడ మీడియాతో వ్యాఖ్యానించారు. అంటే దీనికి సంబంధించి ఇప్పటి వరకు నా మీద అనేక కేసులు ఉన్నాయి. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం 2014లో 88 కేసులు నా మీద నమోదు చేశారు. కానీ కేసులకు సంబంధించి నేను ఎటువంటి భయం అనేది పడే, అలాగే ప్రస్తుతం కూడా 1 కేసు, అర కేసు కాకుండా 5 కేసులు ఒకేసారి మీద నాపై బనాయించారనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ నేను తగ్గేది లేదు, కేసులను చూసి భయపడేది అనే వ్యాఖ్యానించడం జరిగింది. కానీ ఈ కేసుకు సంబంధించి ఎన్నికల సమయంలో జరిగింది. గతంలోనే కేసులు నమోదు చేశారని ఆయనకి తెలుసు. అలాగే గతంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ ఇదే నమోదైంది. అలాగే ఆ నియోజకవర్గంలో నెక్స్ట్ ఈయన పేరు కూడా అప్పుడే నమోదు అవటం జరిగింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై. కానీ ఈ రోజు మాత్రం ఎర్రగొండపాలెం పోలీసులు వచ్చి 5 కేసులకు సంబంధించిన నోటీసులు జారీ చేశారు. చంద్రు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.